ఇండస్ట్రియలైజేషన్ కింద ఇక్కడే మనం చూస్తే పెట్రోలియం రిఫైనరీకి మనం వెళ్తున్నాం. మిత్తల్ ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలతో మినిమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసింది. మనం అడిగింది 12 నుంచి 14 మిలియన్ మెట్రిక్ టన్స్ ఐరన్ ఓర్ అడిగాం ఎన్ఎండిసి నుంచి. వాళ్ళు మా దగ్గర లేదని 7 నుంచి 9కి ఇస్తామంటున్నారు. ఇప్పుడు కనీసం 80 మటు కూడా ఇవ్వలేమంటున్నారు. 7 to 9 ఇస్తామంటున్నారు. అగ్రిమెంట్ చేయమంటున్నాం. అగ్రిమెంట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తారు. అక్కడ 1,00,000 కోట్ల మినిమం పెట్టుబడులు వస్తాయి. అది పెంచుకుంటూ పోవచ్చు. ఇట్లా వేరియస్ ఆస్పెక్ట్స్ని కోఆర్డినేట్ చేసి ముందు పెడుతున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్ అన్నీ వస్తాయి, షిప్ బిల్డింగ్ వస్తుంది, లాజిస్టిక్స్కి వెళ్తాం, రోడ్లు వేస్తాం. ఇప్పుడు నేను చెప్పాను కొన్ని రోడ్లన్నీ కూడా రిపేర్ చేస్తున్నాం. రేపు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం రోడ్లన్నీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఇప్పుడు మీరు చూస్తే 50,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవేలో ఖర్చు పెడుతున్నాం. 3 ఏళ్ళకు పూర్తి అవుతాయి. దానిపైన 70,000 కోట్ల రూపాయలు రైల్వేస్లో ఖర్చు పెడుతున్నాం. మన రోడ్ల మీద అన్నీ ఖర్చు పెడుతున్నాం. విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎవరి ఇంటిపైన సూర్యఘర్లో పవర్ జనరేట్ చేస్తాం. వాళ్ళు వాడుకుంటారు, మిగిలింది గవర్నమెంట్కి ఇస్తారు, మళ్ళీ కావాలంటే తీసుకుంటారు. వేరియస్ స్కీమ్స్ అన్నీ కూడా పెట్టి హౌ టు టేక్ ఫార్వర్డ్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. సార్ మన వాళ్ళ లెక్క ప్రకారం అంటే 2 ఉన్నాయి ఇక్కడ. రిలేటివ్లీ 12 లక్షల కుటుంబాలు బీపీఎల్ అని అన్నిటికంటే లోయెస్ట్ ఉండేదని. ఫస్ట్ 12 లక్షల ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేయమన్నాను. P4 పాలసీ మార్చి నుంచి స్టార్ట్ చేద్దామని, ఉగాదికి తెలుగు న్యూ ఇయర్ డేకి ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్. అడాప్షన్ అవన్నీ చేసి అక్కడి నుంచి నేను టాప్ 15% ఆర్ 10%, లోయెస్ట్ 15-20% కంటిన్యూగా హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ రావాలి. తగ్గించుకుంటూ రావాలంటే కిందివాడి పైకి రావాలి. పైవాడిని కిందికి అయితే ఫలితం ఉండదు, దెబ్బతింటాం. అజేయం స్కై ఈజ్ ది లిమిట్, లెట్ దెమ్ గ్రో. కింది వాడికి వాడు సంపాదించిన డబ్బులో వాడికి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెడుతున్నా. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సొసైటీ వల్ల పైకి వచ్చావు, పే బ్యాక్, గివ్ బ్యాక్. దట్ ఈజ్ మై కాన్సెప్ట్.